వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొదటగా ప్రశ్నించిన వ్యక్తి నేనే సార్. అది ఎవరిని ప్రశ్నించారు? ప్రభుత్వానికే గానీ హిందూ సంఘాలకు గానీ మొదటగా నేను అడిగిన ప్రశ్న కూడా ఒకటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకోసం ఉంది? నా ప్రశ్నకి సమాధానం రాలేదు. దయచేసి డిబేట్ ముందుకెళ్లే ముందు 1300 సంవత్సరాలు తప్పన్నారు. ఎన్ని వందల సంవత్సరాల ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పమనండి. దాని క్లారిటీ అయితే నాకు కూడా తెలియదు సార్. 1300 సంవత్సరాలు అనేది నేను యూట్యూబ్ లో వచ్చిన ప్రకారం 1300 సంవత్సరాలు లేదు. నాకు స్థల పురాణం ప్రకారం అక్కడ 1300 సంవత్సరాల నుంచి జరుగుతుందని ఉంది సార్ మా గుడ్ రికార్డ్స్. ఆయన కాదు అన్నప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పమనండి. లేదా నేను తెలియదు, మేబీ ఒక 20 years అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. 20 years మేబీ 20 years ఏ రికార్డ్ ప్రకారం చెప్తున్నారు అడగండి. నాకు గుడ్ రికార్డ్ ఉంది 1300 సంవత్సరాలు. సార్ ఆ రికార్డ్ చూపించండి, ఆ రికార్డ్ చూపించండి. అయితే ఇప్పుడు చూపించండి. అలా ఇప్పుడు మీరు ఏదైతే నన్ను అడుగుతున్నారో మళ్ళీ మీరు చూపాలి కదా. నన్ను అడిగినప్పుడు మీరు చూపాలి. అంటే మీరు చెప్పింది రైట్ అయితే నేను చెప్పింది ఎందుకు రైట్? మాట లాక్ చేసుకోండి, లాక్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ప్రతి మాట రికార్డ్ గానే మాట్లాడండి. రికార్డెడ్ గానే ఉంది. అసలు సెక్యులరిజం అంటే ఫస్ట్ ఏంటో చెప్పండి, దాని తర్వాత మొదలు పెడదాం. సెక్యులరిజం అనేది ఒకటే సార్. నో రిలీజియస్ అనేదాన్ని సెక్యులరిజం అని గూగుల్లో చెప్తే వచ్చింది సార్. బట్ అది కాదు, అందరితో కలిసి ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. మీన్స్ నీ యొక్క మతాన్ని నువ్వు పాటిస్తూ ఇతరులను గౌరవంగా చూసుకుంటూ ఎటువంటి రాగద్వేషాలు కొట్లాటలు లేకుండా ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. గూగుల్లో వచ్చిన మీనింగ్ వేరు. గూగుల్లో ఎవరు తోచిందో ఒకటి పెట్టుకోవచ్చు. గూగుల్ అంటే అదేం గవర్నమెంట్ కాదు, ఇంకోటి కాదు. సో దట్ అక్కడ వచ్చింది. నా అభిప్రాయం అయితే సెక్యులరిజం అంటే ఏంటంటే నేను నా మతాన్ని ఆచరిస్తూ నా మత విశ్వాసాలను పాటిస్తూ ఇతరులకు నా వల్ల ఎటువంటి హాని కానీ ఇబ్బంది కానీ కలగకుండా జీవించడమే నా దృష్టిలో సెక్యులరిజం. సార్ మళ్ళీ నా దృష్టిలో అంటాడు సార్. అంతే, అది నా దృష్టిలో. సెక్యులరిజం అనేది రకరకాలుగా మారిపోయింది. భారత రాజ్యాంగం దృష్టిలో సెక్యులరిజం అంటే ఏమిటి? ఇది నాకు కావాలి. నాకు తెలిసింది ఇదే. నాకు తెలిసింది ఇదే. సార్ ఇప్పుడే కదా సార్ ఆయన నాకు రికార్డు ఇప్పుడు చూపి అన్నారు కదా ఆయన. అవును, నాకు తెలిసింది ఇదే. నేను రాజ్యాంగంలో ఏది రాసిందో మీరు చెప్పండి. అప్పుడు సార్ అది మీరు చెప్పండి. నాకు తెలియదు, నేను రాజ్యాంగాన్ని చదవలేదు. మీరు చెప్పండి. డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్రమాణబద్ధంగా మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అంటే వేగ్గా ఉండకూడదు. నాకు తెలిసింది ఇదే అన్నప్పుడు మీకు తెలిసింది మీరు ఎక్కడ చెప్పుకోవాలి? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు నాది రాంగ్ అనుకోండి సార్. ఇప్పుడు నాది రాంగ్ అనుకోండి, మీరు చెప్పండి. అది మీ ప్రూవ్ చేయండి. నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాను కదా నేను. ఇప్పుడు ఇదండి రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా లేదు సెక్యులరిజం అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీనింగ్ ఏది తీసుకున్నా కూడా అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనేది కాదు. అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనే దాన్ని టాలరెన్స్ అంటారు. అంటే సహనము, ఇతర మతాల పట్ల సహనంతో వ్యవహరించడాన్ని టాలరెన్స్ అంటారు. మేబీ దాని గురించి ఆయన మాట్లాడుకోవచ్చు, అది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ సెక్యులరిజం అంటే ఏంటి అంటే అది మనుషులకి సంబంధించిందే కాదు, అది పూర్తిగా పాలనకు సంబంధించింది. ఎ స్టేట్ షల్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది సెక్యులరిజం. అంటే రాజ్యము ఎటువంటి మతాన్ని నేరుగా కలిగి ఉండకూడదు. ఇది 1851లో మొట్టమొదటిసారి జార్జ్ హోలియోక్ అనే ఒక బ్రిటిషర్ తీసుకొచ్చిన పదం. అతను నాస్తికుడు, కానీ ఎథియిజం అనే పదం మరీ టూ మచ్ సీరియస్గా ఉంది కాబట్టి, చాలా హార్ష్గా ఉంది కాబట్టి కొంచెం లైటర్ వేలో సెక్యులరిజం అంటే పరిపాలనలోకి మతాన్ని జొప్పించకూడదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా చర్చి యొక్క దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్మెంట్, చర్చి యొక్క జోక్యం ఎక్కువగా ఉండేది పరిపాలనలో. కాబట్టి ఆ జోక్యాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టైం ఈ మాట తీసుకొచ్చారు. వాళ్ళు నాస్తికులు తీసుకొచ్చారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం అనే పదమే లేదు అసలు. దీని గురించి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు, పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే డిబేట్స్ జరిగితే కూడా అంబేద్కర్ గారు నిర్ద్వందంగా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే భారతదేశంలో లౌకికవాదం అనేది ప్రజల ఆత్మలో ఉంది, ప్రజల రక్తంలో ఉంది. ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని లౌకికము అని మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ 1976లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో, అంటే ఒక చీకటి యుగం నడుస్తున్న సందర్భంలో అసలు పార్లమెంటుతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఈ సోషలిజము సెక్యులరిజం అనే పదాలని బలవంతంగా రాజ్యాంగ పీఠికలోకి జొప్పించారు. మిగతా రాజ్యాంగంలో ఎక్కడ మనకు ఆ పదం కనపడదు. పీఠికలో చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం యొక్క స్వరూపము సెక్యులరు, అంటే మేము ఏ మతాన్ని కూడా కలిగి ఉండము అని చెప్పేసి చెప్పారు. నిజానికి భారతదేశంలో ఈ సెక్యులరిజము, ఈ మత స్వేచ్ఛ లేకముందు ఎప్పుడైనా మత ఘర్షణలు మీరు చూసారా? శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో చేసిన, లేకపోతే ఇంకెవరితో చర్చలు చేసిన, వాదోపవాదాలు చేసి ఓడిపోయిన వాడు గెలిచిన వాడి వాదంలోకి మారారు. అది మత మార్పిడి. మతం అంటే ఏంటి? ఆఫ్టర్ అభిప్రాయమే కదా. మత్యాజాయితే ఇది మతం. ఒక వ్యక్తి మతి నుంచి పుట్టిన ఆలోచనని మతం అంటారు. అలా మత మార్పిడులు ఎన్నో జరిగాయి.
ఈ రోజు కొత్తగా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆర్టికల్ 25 వచ్చిన తర్వాత మాకు మత స్వేచ్ఛ వచ్చింది. భారతదేశంలో సనాతన ధర్మం ఉంది సార్. ఇక్కడ అన్ని మతాలని సమానంగా గౌరవించాం, ఏ మతాన్ని ద్వేషించలా. ఈ రాజ్యాంగం రాకముందే ఈ దేశానికి ముస్లింలు వచ్చారు, ఈ దేశానికి క్రిస్టియన్లు వచ్చారు, ఈ దేశానికి పార్సీలు వచ్చారు, ఈ దేశంలో జైన మతం పుట్టింది, బౌద్ధ మతం పుట్టింది, సిక్కు మతం పుట్టింది. ఎవరికన్నా కష్టం కలిగిందా? సో ఇక్కడ సెక్యులరిజానికి వ్యక్తికి సంబంధం లేదు. సెక్యులర్ రాజ్యాంగం ఉంటుంది, సెక్యులర్ నాయకుడు ఉండాలి. అంటే నాయకుడు తన వ్యక్తిగతంగా తన ఇంట్లో ఏ మతమైనా కలిగి ఉండొచ్చు, కానీ వీధుల్లోకి వచ్చినప్పుడు ఒక మతం లేకుండా ఉండాలి. కానీ సిగ్గులేని ముండాకుడుకులు ఈ రాజకీయ నాయకులు మసీదుకు పోతారు, టోపీ పెట్టుకుంటాడు, చర్చకు పోతాడు, సిలువ వేసుకుంటాడు, గుడికి వస్తాడు, అక్కడ కండువా వేసుకుంటాడు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మతానికి సంబంధించిన పాట ఆ మతానికి పాడుతున్నారు. అరే మతం లేదన్నట్టుగా బతకరా అంటే అన్ని మతాలని సంతుష్టీకరణ చేస్తా బతుకుతా అంటాడు. ఆ సంతుష్టీకరణ ఎట్లా చేస్తాడు సార్? ముస్లింలకి, మైనార్టీలు అంటున్నారుగా, వాళ్ళకి ఆర్థిక భద్రతను చూపించండి, సామాజిక భద్రత చూపించండి. అంతేగాని ఎక్కడో మక్కాలో ఉన్నాడు పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్సుల్లోంచి డబ్బులు ఇవ్వటం ఏంటి? అది సెక్యులరిజం అవుతుందా? ట్యాక్స్ పేయర్స్ డబ్బుని తీసుకెళ్ళి మత ఉద్ధరణకి ఇవ్వకూడదని చెప్పేసి ఆర్టికల్ 28 చెప్తుంది కదా. ఎందుకు వినరు? ఆడెవడో బెతల్హేమ్ జెరూసలేం పోతానంటాడు. ఓ నువ్వు బెతల్హేమ్ పోతావు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ పోతావు, లేకపోతే అంటార్క్టికాకి వెళ్ళి అక్కడ మునుగుతావు, మునుగు, ఎవడొద్దంటలా. కానీ వాడు మునగటానికి, వాడు ఊరేగటానికి నా ట్యాక్స్ డబ్బులు నువ్వు కడతానంటే? ఈ దేశంలో ప్రభుత్వాలు సెక్యులర్ అని చెప్పుకుంటూ, మతాతీతమైన ప్రభుత్వాలని చెప్పుకుంటూ మతాలని పోషించడానికి బతుకుతున్నాయి. మరి తప్పు కాదంటారా? రాజ్యాంగం ప్రకారమే అడుగుతున్నాను సార్, తప్పు కాదా? ఖచ్చితంగా ఇవన్నీ తప్పే సార్.